నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ ముందుకు వచ్చేసాడు ఇంకో వీడియోతోని. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలయే శ్రీ జ్ఞాన సరస్వతి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఎంత మంచి శ్లోకాలండి. కార్తీక మాసం మొదలైంది. మనం అందరం కూడా కార్తీక మాసం దీక్షలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవాస్యాల్లో దేవాలయకు వెళ్ళడము, కార్తీక సోమవారం వ్రతాలు చేయడము, చాలా భగవంతుడి యందు అకుంఠిత దీక్షతో అందరూ ఉన్నారండి. చాలా సంతోషం అండి. పవిత్రమైన మాసం కార్తీక దామోదర మాసం, రెండు కూడా విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి కూడా పవిత్రమైన మాసాలు, ఇద్దరు ఇష్టపడే మాసాలే. మొదటగా మనం మళ్ళీ యాజ్ యూజువల్గా మనం భగవంతుడు ఒక శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందామండి ఈరోజు కార్యక్రమం. అదేంటంటే 18వ అధ్యాయంలో 53వ శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, లెట్ us see. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్చ నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. చాలా మంచి శ్లోకం అండి. చాలా ఈజీ, శ్లోకంలోనే మీనింగ్ తెలిసిపోతుంది మనకి. ఎవరైతే కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నా అంటే, ఎవడైతే కామము బలము క్రోధము వస్తువుల యందు ప్రేమ మమకారం ఇవన్నీ ఉన్నాడో, ఇవన్నీ వదులుకుంటాడో అతను శాంతచిత్తుడు. ఇలాంటి వ్యక్తి భగవంతుడు మోక్షాన్ని పొందడానికి సన్నద్ధంగా ఉన్నాడు, అన్ని విధాల అర్హుడు మోక్షం పొందడానికని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. చాలా చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి ఈ శ్లోకం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలోనే ఉండే 6 శత్రువుల్ని మనం కానీ అదుపులో తెచ్చుకుంటే, వాటిని నిర్మూలిస్తే మనం భగవత్ సాక్షాత్కారానికి కానీ భగవత్ అనుగ్రహానికి కానీ ఆత్మ జ్ఞానం పొందడానికి కానీ అర్హులం అవుతామండి. ఏమిటా 6 శత్రువులు? భగవంతుడి శ్లోకం ద్వారా చెప్పదలిచాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఇవండి మనలో ఉండే అంతర్గత 6 శత్రువులు. వీటిని అంతా మనం అందరం కూడా వీటిని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకుందామండి. కామము కోరిక, క్రోధము కోపము, ఈ రెండూ తీరలేదనుకోండి క్రోధం వచ్చేస్తుంది. కోపంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదండి వస్తువుల యందు మమకారం. ఇంకా సంపాదించాలి, అది కాకుంటే కొత్త వస్తువు కొనాలి, పాత కారు అయిపోయింది కొత్త కారు కొనాలి, టీవీ మార్కెట్లో వచ్చింది 100 ఇంచుల టీవీ కొనాలి, 35 ఇంచులు చాలు, 65 ఇంచులు 100 ఇంచులు కొనాలి. లగ్జరీస్, వీటి వెనక పడుతుంటాం మనం. అహంకారం చాలా ఇంపార్టెంట్ అండి. ఇగో మన అహంకారాన్ని ఎప్పుడైతే తీసి భగవంతుడి పాదాల యందు పెడతామో, అప్పుడు భగవంతుడే మన యొక్క హృదయంలో ఎంటర్ అయ్యి మనసులో ప్రవేశించి మన ద్వారా తన పనులు చేస్తాడండి. ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం అది. సరేనండి, మంచి శ్లోకం. అలాగే మనం రోజు చర్చించుకున్నట్లు ఈరోజు కూడా మనం దత్తాత్రేయుల వారు తను 24 గురువుల్ని, తత్వాల్ని ఎలాగైతే మనకు చెప్తున్నారో, ఆ తత్వాల ద్వారా, ఆ గురువుల ద్వారా ఆయన ప్రత్యేక జ్ఞానాన్ని సంపాదించాడండి. మనము ఈ 2 రోజుల వీడియోల్లో కూడా మీరు చూస్తే మనము ఒక 7 తత్వాల గురించి మనం చర్చించుకున్నామండి. ఈ 2 పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు గురించి చర్చించుకున్నాం. ఇవాళ మనము 3 తత్వాలు. ఏమిటండి అవి? 1 కొండ చిలువ, 2 పావురం, 3 మహాసముద్రం. కొండ చిలువలో దత్తాత్రేయ స్వామి గారు చూసిన ప్రత్యేక జ్ఞానం ఏంటంటే, దాని గుణం ఏంటంటే, అది ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటుందండి. ధైర్యం ఒకటి. రెండోది, అది ఎప్పుడు సహనం వచ్చి ఉంటుందండి. ధైర్యము సహనము. కొండ చిలువని మీరు ఎప్పుడైనా ప్రత్యేకించి చూస్తే, అది ఆహారం కోసం కూర్చోని ఉంటుంది. ఆహారం ఎప్పుడు వస్తుందని కబళించేస్తుంది ఆహారాన్ని. అలాగా తన ఆకలిని తీర్చుకుంటుంది. దానికి ఆహారం మంచిదా చెడ్డదా, తీయదా చేదుదా, అసలు తినవచ్చా తినకూడదా ఏమి ఉండదు. అమాంతం మింగేస్తుంది, తన ఆకలిని తీర్చుకుంటుంది సహనంతో ఉంది. అలాగే భగవంతుడు దత్తాత్రేయుడు ఏం చెప్తున్నారంటే, మనం కూడా మన జీవితంలో వచ్చే కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు,
మనం దాన్ని సహనంగా ఓడ్చుకోవాలి, దాన్ని ఎదిరించాలి. సహనంతో ఎదిరించి కష్ట నష్టాల నుంచి బయటపడాలి. దానికి మార్గం ఏంటండి? భగవద్ ధ్యానము. అది ఆయన చెప్పదలుచుకున్నాడు దీని ద్వారా, కొండ చిలువ ద్వారా. సహనం ఒకటి, ధైర్యం ఒకటి. ధైర్యంతో కూడా మనం ఉండాలండి, పిరికి వాళ్ళు కాకూడదు. కొంతమంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ మధ్య, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరీ విద్యార్థులండి. చాలా ఎంత పాపం అనిపిస్తుందంటే, బాధ అనిపిస్తుందంటే వార్తల్లో వింటుంటే. ఇవి ఎందుకంటే ధైర్యం కోల్పోవడం వల్ల. వారికి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఒక చిన్న పరీక్షలో ఫెయిల్ అయిపోతే, మార్కులు తక్కువ వస్తే కూడా ప్రాణాలు తీసుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్తున్నామండి మన సమాజం? సో పెద్దలుగా మన బాధ్యత, తల్లిదండ్రులుగా మరీ బాధ్యత ఏంటంటే ధైర్యం నూరిపోయండి. ఏం కాదండి, కుంపలు మునగవండి, ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కొండ చిలువ నుంచి మనం నేర్చుకోవాల్సింది. రెండోది పావురం అండి. పావురం అనగానే మనకు తెలిసేది ఏంటంటే ప్రేమ, నిర్లిప్తత. ఈ రెండు పావురానికి ఉన్న గుణాలు, సహజ గుణాలు ఇవి. ప్రేమ, ఎప్పుడు పావురం జంటగా ఉంటాయి, ఎగురుతున్నా కూడా జంటగా ఎగురుతాయి అవి. ఇది చిన్న కథ అండి. పావురాలు రెండు జంటగా ఒక అడవిలో ఉంటుండేవి, సంసారం చేసుకుంటుండేవి. పావురాల జంట. వాటికి 2 పావురం పిల్లలు పుడతాయండి. రోజు ఆహార సముపార్జన కోసం వెళ్తాయి, ఆహారాన్ని తీసుకొస్తాయి, పిల్లల కోసం ఉంటాయి, హాయిగా ఆనందంగా జీవిస్తుంటాయి. అలాగే ఒకరోజు పావురాల జంట ఆహార సముపార్జనకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి పావురాల పిల్లలు కనపడలేదండి. ఒక బోయేవాడు ఆ పావురాలని, వేటగాడు ఆ పావురాలని పట్టేశాడు. వాళ్ళలో చిక్కుకుపోయినాయి, అరుస్తున్నాయి. ఇవి 2 కొమ్మ మీద చూసాయి. 2 పావురాలు కూడా, అయ్యో మన పిల్లలు మనకు దక్కలేదే, మన పిల్లలు వాటి చెరలో పడిపోయినారే అని చెప్పి ఇవి కూడా అవి ఏం చేస్తాయంటే నిర్ణయించుకొని వాటి ప్రాణాలని అవి కూడా వేటగాడి చెరలో పడిపోయి, వలలో పడిపోయి వేటగాడికి ఆహారం అయిపోయినాయి. దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటంటే, దత్తాత్రేయ స్వామి మనకు చెప్పేది ఏంటంటే, మనం డిటాచ్మెంట్ తెలుసుకోవాలి. మనము నిర్లిప్తత. మనము మన సంసారం అనే సాగరంలో చిక్కుకుపోయి అనుబంధాలు, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఎక్కువ పెంచేసుకొని అందరితోనూ కూడా మనము ఏదైనా ఒకటి జరిగితే మనము నిర్వేదంలోకి వెళ్ళిపోతాం, దుఃఖపడిపోతుంటాం. అందుకే స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క కథ ద్వారా మనకి, పౌరాల కథ ద్వారా డిటాచ్మెంట్ తెలుసుకోండి. మీరు భగవంతుడి యందు ధ్యానాన్ని పెట్టండి, ధ్యానం చేయండి, సాధ్యమైనంత వరకు మనసుని మరల్చుకోండి. ఇవి శాశ్వతం కాదు, మనకి ఎవరూ శాశ్వతం కాదండి. ఆఖరికి మిగిలేది ఒకరే, వెళ్ళేది ఒకరేనండి. కాబట్టి దీని ద్వారా చెప్పేది ఏంటంటే, మనము భగవంతుడి యందు ఒక ప్రేమని మనము పెంచుకోవాలండి. భగవద్ ధ్యానంలో మనం గడపాలి. అది చెప్పదలుచుకున్నాడు పావురాల కథ. మూడవది మహాసముద్రం. మహాసముద్రం అంటే మనకు తెలిసేదండి నిశ్చలంగా ఉంటుంది. రెండోది లోతుగా ఉంటుంది. నిశ్చలము, లోతు, ఈ రెండు కూడా మహాసముద్రం యొక్క సహజ గుణాలు. ఎప్పుడైనా ప్రకృతి ప్రకోపిస్తే తప్ప, ఇప్పుడు తుఫాన్ వస్తున్నా చూడండి, మనకి ప్రకృతి ప్రకోపిస్తేనే మహాసముద్రం కూడా బీభత్సం సృష్టిస్తుంది. లేకపోతే సంవత్సరంలో మ్యాక్సిమం సముద్రము శాంతంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి మహాసముద్రం కదండి. అండ్ మహాసముద్రం లోతుగా కూడా ఉంటుంది. దాని ద్వారా తెలుసుకునేది ఏంటంటే, మహాపురుషులు ఎప్పుడు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళ జీవితాల్లో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖ దుఃఖాలని వాళ్ళు చూసినా కూడా వారు ఎప్పుడు కూడా బ్రహ్మానందంలో మునిగి ఉంటారండి. కూడా అర్థమైందండి. ఎప్పుడు ప్రశాంతం, ఆనందంగా ఉంటారు వాళ్ళు. అదొకటి. రెండవది, మహాసముద్రం లోతుగా ఉంటుంది. మహాసముద్రంలో ఏం దొరుకుతాయండి? ముత్యాలు దొరుకుతాయి. ముత్యాలు మనకి అంత తేలిగ్గా దొరుకుతాయండి? చూడంగానే ముత్యాలు దొరుకుతాయా? ఓపిక ఉండాలండి, వాటిని వెతికే ఓపిక ఉండాలి. వెతకంగా ముత్యాలు మనకు దొరుకుతాయి. అలాగే మనం కూడా ఒక మహాపురుషులు, ఒక సత్పురుషుల సాంగత్యంలో మనం దివ్య రత్నాలు లాంటి, ముత్యాలు లాంటి సందేశం, జ్ఞానాన్ని పొందుతామండి. ఇది ఆయన ఈ 3 తత్వాల ద్వారా మనకి చెప్పదలిచాడు. సరేనండి, చాలా సంతోషము. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు. ఇలాగే నేను వీడియోస్ని, ఈ తత్వాలు ఇప్పుడు 7, 15 అయ్యండి, ఇంకా
రేపటి ద్వారా ఇంకో వీడియోలో మళ్ళీ చర్చించుకుందాం. అలాగే భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు కూడా రోజు మనం చేసుకుందామండి. నా వీడియోలు చూస్తూ ఉండండి. కైండ్లీ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.